ప్రెజెంట్ మనం శ్రీ చిదంబరం గారు అనే మూవీ టీమ్ తో ఉన్నాం. హాయ్ మేడం. హలో. ఇప్పుడే చేశానులేండి ప్రమోషన్. ఓకే హాయ్ మేడం. మేడం ఈ గోదావరి యాస అంటే నాకు చాలా ఇష్టం అండి. సినిమాలో మాట్లాడండి సార్. వద్దులేండి, కొట్టేస్తారండి గోదావరి వాళ్ళు. క్రౌడ్ ఫండర్ తో స్టార్ట్ అయ్యి ప్రొడ్యూసింగ్ వాళ్ళు ప్రొడక్షన్ చేయడం, చాలా పెద్ద సినిమా అయిపోవడం, ఇప్పుడు నేషనల్ అవార్డు కొడద్ది అనే రేంజ్ లోకి సినిమా వెళ్ళడం. అసలు ఇంత చూసా కదా, అసలు జర్నీ ఎలా అనిపించింది మీకు? వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది ఎవరికన్నా. ఎలా ఉంది మేడం? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మంచిగా పుల్లంగిలో తెలుగు రాదా అండి? శ్రీ చిదంబరం గారు అనే సినిమాకి డైరెక్టర్ అన్న మీరు. అది నా స్టోరీగా నాకు తీసినట్టు అనిపించింది. మీకు తెలుసా అన్న? వాళ్ళందరికీ పెళ్ళి అయిపోయింది, నువ్వు ఎప్పుడు చేసుకుంటావు ఏంటో. ఇప్పుడు సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అన్న చెప్పండి అన్న. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఫస్ట్ టీజర్ లాంచ్ లో అనుకుంటా కొన్ని మాటలు మాట్లాడారు. ఒక ర్యాండమ్ గై, ఒక 27 years గై ఫ్రమ్ రాజమండ్రి ఒక సినిమా తీస్తే దాన్ని సపోర్ట్ చేయడానికి ఇంతమంది ఆల్మోస్ట్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవ్రీవన్ సత్యాన్ అందరూ వచ్చారు. ఐ వాంట్ షో దెమ్ దిస్ ఫ్రేమ్. అంటే మీరే స్టార్టింగ్ లో చెప్పారు మీకు కూడా స్పిన్ ఉంది, అదే దీని వల్ల మీరు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారు? బ్రో నా లైఫ్ లో ఫేస్ చేసింది అయితే ఒకే ఒక ఇబ్బంది బ్రో. నేను ప్రైవేట్కి వెళ్ళేవాడిని. వాళ్ళు ఏంటంటే నువ్వు ఎటు చూస్తున్నావు, నువ్వు ఎటు చేస్తున్నావు అని నాకు ఎక్కువ కొట్టేసేవాడు. బ్రో నీకు ఈ సినిమా తీయాలని ఎందుకు ఆ థాట్ వచ్చింది? ఇట్స్ అబౌట్ ఇన్సెక్యూరిటీ అనమాట. మన అందరిలో కూడా చాలా చాలా లోపాలు ఉంటాయి. నీ పేరు చిదంబరమా? కాదండి. మరేంటి అందరూ చిదంబరం అని పిలిస్తే పిలిపించుకుంటున్నా? అలవాటు అయిపోయిందండి. కానీ నాకు ఒకటి మాత్రం హ్యాపీ అనిపించింది అన్న, సినిమా మొత్తంలో కత్తి లాంటి హీరోయిన్ పెట్టారు చూడు. మీరు ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ నుంచి ఒక మంచి క్యారెక్టర్ చేసి ఇక్కడికి వచ్చారు కదా, స్టార్టింగ్ నుంచి స్ట్రగ్లింగ్ నుంచి ఉన్నారా బ్రో వీళ్ళతో జర్నీలో? వీళ్ళెవరూ లేరు బ్రో, స్టార్టింగ్ నా స్ట్రగ్లింగ్ నుంచి. బ్రో ఎలా అనిపించింది వినయ్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించింది, మళ్ళీ మళ్ళీ చేయాలనిపించింది. టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా, టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా. మీకు రెస్ట్ చాలా బాగుంది. అవునా? పొద్దున్నే టేస్టీ రాజా బ్లాగ్ కోసం కొన్నా. మీది కాదండి ఆయనది. ఏ బ్రదర్ బాగుందా చొక్కా? చాలా బాగుంది బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. కానీ హెయిర్ బాగుంది. మన చిదంబరమే. థ్యాంక్ యూ. నీకు కదా ఇలా మనోడి హెయిర్ బాగుందా? అంటే వీకెర్కి వెళ్ళా బ్రదర్ నిన్న. సూపర్. కాదు ఏంటి ఎందుకు అసలు ఈ హోటల్ ఏంటి హడావిడి? బ్రదర్ ఇది పల్లి విందు బ్రదర్, కేబిహెచ్పిలో ఒక ఆకు మీద స్వీట్ ఆకు భోజనం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి చిదంబరం? నాదేం లేదు ఇలా మొత్తం మనోడే ప్లాన్ చేస్తాం. అయినా మీరేంటి కలద్దలెట్టారు? అది కాదు మేడం, అంటే చిదంబరం చిదంబరం మాకు ఒక్క చిదంబరం చాలండి. అయినా చిదంబరం పార్ట్ 1 మేము చేస్తున్నాం, పార్ట్ 2 మీరేనా? అంటే మేడం పార్ట్ 2 రావాలంటే ఫస్ట్ పార్ట్ 1 రిలీజ్ అవ్వాలి కదా. పార్ట్ 1 రిలీజ్ అవ్వాలంటే పార్ట్ 1 ప్రమోషన్స్కి వెళ్ళాలి. అవును. పార్ట్ 1 ప్రమోషన్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ టేస్టీ రాజా ఫుడ్ బ్లాక్ రావాలి కదా. ఓహో అలా వచ్చారు. మాట్లాడదాం మరి. చెప్పకుండా ఇదంతా ఎందుకు ఆగలేతుంది. హే గాయ్స్, వెల్కమ్ టు టేస్టీ రాజా ఛానల్. అట్ ప్రెజెంట్ మనం శ్రీ చిదంబరం గారు అనే మూవీ టీమ్ తో ఉన్నాం. హాయ్ మేడం. హలో. ఇప్పుడే చేశానులేండి ప్రమోషన్. ఓకే హాయ్ మేడం. మేడమా? సార్. మేడం అంటే అందరూ అలాగే కనబడుతున్నారు. ఓకే ఓకే అదే సార్. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నాను. మీ పేరు? నా పేరు వంశీ అనే వీళ్ళు. ఈ సినిమాలో శ్రీ చిదంబరం నువ్వు చెప్పినట్టే. శ్రీ చిదంబరం. మీ పేరు? లీలా. లీలా. ఒక లైలా లీలా. అదే పాట బాగుందని పాడానండి. ఓహో ఓకే. మీ గోదావరి యాస అంటే నాకు చాలా ఇష్టం అండి, తెలుసా అండి? అవునండి. సినిమాలో మాట్లాడండి సార్. వద్దులండి, కొట్టేస్తారండి గోదావరి వాళ్ళు. గోదావరి వాళ్ళు బాగా ఎత్తారండి ఇప్పుడు నేను కానీ మాట్లాడితే. కాకపోతే సినిమా ఎలా ఉంది బ్రో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? కానీ నేను ఒకటి చూసా. ఏం చూసావు? క్రౌడ్ ఫండర్ తో స్టార్ట్ అయ్యి ప్రొడ్యూసింగ్ వాళ్ళు ప్రొడక్షన్ చేయడం, ఇంత పెద్ద సినిమా చాలా పెద్ద సినిమా అయిపోవడం, ఇప్పుడు నేషనల్ అవార్డు కొడద్ది అనే రేంజ్ లోకి సినిమా వెళ్ళడం. థ్యాంక్ యూ. అసలు ఇంత చూసా కదా, అసలు జర్నీ ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది అండి.
అసలు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. ఎవరికన్నా ఫస్ట్ సినిమా అంటే చాలా స్పెషల్ కదా. బ్రదరు నేను మీకు అడగలేదు బ్రదర్, ఈ అమ్మాయికి అడిగా బ్రదర్. నేను తిన్నా అయితే నేను తింటా అయితే. మీరు కొద్దిగా తిందు. ఎలా ఉంది మేడం? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, మంచిగా పుల్లంగిలో. తెలుగు రాదా అండి? ఎందుకు రాదండి, మంచిగా మాట్లాడుతున్నాం కదా. బ్యూటిఫుల్ ఎందుకండి మరి? అందమైన ఎక్స్పీరియన్స్ అండి. అందమైన అందమైన ఎక్స్పీరియన్స్ ఏమంటారు? ఓకేలే, అనుభూతి. అందమైన అనుభూతి. మీకు ఎందుకు బ్రో? మీకు అవసరం ఎందుకు బ్రో? నేను ప్రమోషన్ సరే నేను మాట్లాడుతున్నా కదా బ్రో. చెప్పు బ్రో, చెప్పండి. బ్రోనా? బ్రో అంటే ఉంటదిగా, బ్రోస్ హాయ్ బ్రో అలా. చెప్పండి. ఓకేనండి, మంచిగా ఉంది. ఇట్ వాజ్ నైస్. మంచిగా పుల్లంగిలో 30 రోజులు షూట్ చేసాం. బ్యూటిఫుల్. అసలు ఫోన్ లేవు, ఏం లేవు. ఫోన్ లేవా? లేదు, నెట్వర్క్ ఉండదు మేము షూట్ చేసిన లొకేషన్ లో. ఫోన్ లేవా? మా డైరెక్టర్ ఏమైనా ఫోన్ తీసుకున్నాడా? ఫోన్లు ఉన్నా పని చేయదు. తీసుకుంటాడు. నీకు అడిగానన్నా, నువ్వు ఎందుకన్నా మధ్యలో వస్తున్నావు? సరే సర్లే ఓకే. ఇప్పుడు నేను నీకే అడుగుతానా? ఇప్పుడు నీకే అడుగుతా. క్లోజ్ పెట్టుకోండి, నువ్వు మీరిద్దరు మాట్లాడుకో. ఓకే, నీకు హీరో కదన్నా, నీకు అడుగుతా. మరి అలా అనిపించింది అన్న చిదంబరం సినిమా, శ్రీ చిదంబరం గారు సినిమా ఎక్స్పీరియన్స్? అదే చెప్తున్నా కదా, ఫస్ట్ సినిమా అనేది ఎవరికైనా స్పెషల్ కాబట్టి నా ఫస్ట్ సినిమా ఇంత మంచి సినిమాతో రావడం అనేది నాకు చాలా హ్యాపీ మూమెంట్స్, చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ తో. ఇప్పుడే ట్రైలర్ చూసా అన్న. ఎలా ఉంది? 2 నేషనల్ అవార్డులు ఎగిరిపోతాయి, ఒకటి వినాయకి, ఒకటి మీకు అని నాకు అనిపిస్తుంది అన్న మనసులో. నిజంగా అంటే ఈ సినిమా కోసం నేను అంత ఎక్స్పీరియన్స్ ఎదురు చూసా అంటే చాలా ఎక్స్పీరియన్స్ గా అన్న. ఎవరు అన్న వినన్నా, ఆయన బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న. కూర్చోన్నా. శ్రీ చిదంబరం గారు అనే సినిమాకి డైరెక్టర్ అన్న మీరు. అది నా స్టోరీగా నాకు తీసినట్టు అనిపించింది. మీకు తెలుసా అన్న? ఎలా అయిందన్నా ఆ సినిమాలో? ఏంటి హీరో ఏం చేస్తాడు? హీరోకి ఏముంటది? హీరోకి లవర్ ఉంటది. లవర్ కాదన్నా, హీరోకి ఏముంటది అని అడుగుతున్నా. వినయన్నా కలవరించగా సరిపోయిందా? కాదు, హీరోకి ఏముంటది అన్న? హీరోకి అన్నీ ఉంటాయి. అదే నువ్వు సైలెంట్ ఉండనా? నువ్వు ఒకడు మేడం మీరు సైలెంట్ ఉండు, నేను మీతో మాట్లాడతా 2 నిమిషాలు. ఓకే? అది వినయన్నా మెల్లకుండా ఉంటది కదా, మనకు కూడా ఉంది కదా. సో మ్యాచ్ అవుతుంది ఇలా మంచిగా పల్లి విందులో ఫుడ్ తీసుకొచ్చి. నువ్వు 30 రోజులు తినలేదంట షూటింగ్ టైంలో. సర్లే అన్న. 2 తీస్తే చిదంబరం 2 మనోని పెట్టుకోవాలంట, అది మనోడు బాధ. నేను అలా చెప్పలేదన్నా, హీరోయిన్ చెప్పిందన్నా. ఈ వీడియో అయ్యేలోపు డిసైడ్ చేద్దాం. ఇది ఆడిషన్ అనుకో. ఆడిషనా? ఓకే రెడీ అన్న. ఓకే. ఇప్పుడు సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అన్న? చెప్పండి అన్న. సరిపోయిద్దిరా బాబు, ఎవరిని అడగాలని కాదు, ముందు మిమ్మల్ని అడుగుతా. చెప్పండి, ఫుడ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎందుకంటే ఎంత కాదనుకున్నా లైఫ్ లో ఫస్ట్ ఫిల్మ్ ఇది, కోసం ఇన్ని కష్టాలు పడ్డాం. సో మొత్తానికి February 6th రిలీజ్ అవుతుంది, థియేటర్ కొడుతుంది. మా పేరు మా చూసుకోవడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. కాదన్నా, నేను మీ జర్నీ అక్కడి నుంచి చూసా తెలుసా అన్న. ఒక 4 ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టి క్రౌడ్ ఫండ్ నుంచి చాలా భీమవరంలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు సపోర్ట్ చేశారు మీకు. భీమవరంలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు క్రౌడ్ ఫండ్ సపోర్ట్ చేశారు. కానీ ప్రొడక్షన్ మీకు తీసుకొని ఇది ప్రొడ్యూస్ చేయడం, ఆ తర్వాత మీరు ఫస్ట్ టీజర్ లాంచ్ లో అనుకుంటా కొన్ని మాటలు మాట్లాడారు బ్రో. ఒక కొత్త గాయ్, ఒక స్ట్రగ్లింగ్ గాయ్, నా వెనక ఏదో చేస్తున్నారని ఇంతమంది ఫ్రెండ్స్ నిల్చోవడం, మెయిన్ అఖిలేష్ అలాంటి వాళ్ళు నిల్చోవడం, మిగతా వాళ్ళ పేర్లు తెలియవు కానీ సారీ, అలాంటి వాళ్ళు నిల్చోవడం కానీ అసలు నాకు ఎలా అనిపిస్తుంది అంటే తెలుసన్నా, ఈ రోజు కూడా అఖిలేష్ నాకు ఒకటి చెప్పాడు, బ్రో ప్రొడ్యూసర్లకి కాస్ట్ ఎక్కువ అయిపోతుందని మేము వేరే ఫ్లాట్ వచ్చాం బ్రో అన్నాడు. అంటే అక్కడ ఏంటంటే సినిమా గెలవాలని తప్ప కానీ మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా మీకు అవసరం లేదన్నా. సినిమా ఇంపార్టెంట్ కదా, మీరు ఒకటే చూస్తున్నారు, సినిమా గెలాలి. నిజం చెప్తున్నా, చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది అన్న. నేను మీ గురించి చాలా సార్లు అడిగా. హైలైట్ విషయం ఏంటంటే అఖిలేష్ నెంబర్ నేను వినయ్ బ్రో అని సేవ్ చేసుకున్నా. తెలుసా? ఆయనకి కూడా తెలుసా విషయం. అఖిలేష్ గడ ఎక్కడ ఉంటాడు, మనోడు వినయ్ సేవ్ చేసుకున్నా. అంటే అంత ఎమోషన్ అనిపించింది అన్న మీ సినిమా. కానీ నాకు ఒకటి మాత్రం హ్యాపీ అనిపించింది అన్న, సినిమా మొత్తంలో కత్తి లాంటి హీరోయిన్ పెట్టారు చూడు, వెరీ హ్యాపీ అన్న. నువ్వు అక్కడ తిరిగి ఎక్కడికి వస్తావు నాకు తెలుసురా. నా ఎవరండి మీరు? నా పేరు గోపి అండి. అన్నా నువ్వు తినడానికి వచ్చావా? తినేసి వెళ్ళిపో. నేను ఈ సినిమాలో ఉన్నాను బ్రో. ఉన్నావా? అదే గోపి అంటారు మీ పేరు. భీమవరం యాసలో, ఈస్ట్ వెస్ట్ యాసలో కామెడీ చేస్తారు మీరేనా? మీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటన్నా? వీడికి మాత్రం సబ్స్క్రైబ్ చేయొద్దు.
యూట్యూబ్ ఛానల్ ఏం లేండి ఇప్పుడు అంతా ఇన్స్టాగ్రామ్ ఓకే ఇన్స్టాల్ అన్ఫాలో చేయండి, నన్ను ఫాలో చేయండి. టేస్టీ రాజా తెలుసు కదా, ఫాలో. కానీ వాడు చెప్పనన్నా కత్తి లాంటి హీరోయిన్ పట్టుకున్నారన్న మీరు, అదృష్టవంతులు అంతే. నాకేం సంబంధం లేదు. అది ఏందన్నా డైరెక్టర్ మీరే సెట్ చేస్తా అని చెప్పి సంబంధం లేదంటారండి. డైరెక్ట్ గారు ఆల్రెడీ సెట్ చేశారు. ఎవరిని? చిదంబరం పార్ట్ 2 మనం అండి ఆల్రెడీ ఫిక్స్ అవుతుంది, తెలీదా? వినయ్ గారిని అడిగారు. అదే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయింది, పార్ట్ 2 ప్లాన్ చేసేద్దామని చెప్పారు. అదే నాతో కదా అన్న ఏమన్నా అలా తింటున్నాం మేమేమో మాట్లాడుతుంటే. మాట్లాడండి, మీరు యాక్టర్తో మాట్లాడండి, డైరెక్టర్తో ఉంది, యాక్టర్తో మాట్లాడండి. అన్నా లేదన్నా నాకు పోయినా అడుగుతా ఏ విషయంలో పెద్ద మనిషి అంటే ఏదో పెద్ద మనిషి అనుకుంటున్నా అన్న, రాజేశ్వరాలు పెద్ద మనిషి అనేం కాదు కదన్న. కాదు, ఓకే డన్. అది ఏందన్నా పరిస్థితి, సినిమా ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి? తింటూ మాట్లాడకన్నా, తిన్నాక మాట్లాడు. సినిమా అయితే చాలా బాగుంటుంది. అది అందరూ చెప్పిందన్న, ఇంకో మాట చెప్పండి అన్న. సినిమా అయితే ఇంకా చాలా బాగుంటుంది. నా క్యారెక్టర్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. కాదన్నా మీరు ఎవరెవరికో పంచులు వేసాలంటే మాకు అది కనిపించట్లేదా? ఎవరెవరికో పంచులు, డ్రెస్సులు, ఇసులు అన్ని వేసుకోవాలంట కదా, అదే గోదావరి స్టైల్లో. అవి మాకు కనిపించట్లేదు ఎందుకన్నా? చూడలేదండి, నేనేం చేయండి. అలా వచ్చావా? ఓకే ఓకే. చెప్పు ఏంటి సినిమాలో ఏదో ఆ థింగ్ ఏదో పెట్టావంటగా, ఏంటో థింగ్? నువ్వు సీతమ్మ వాకెట్లో సినిమాలు చెప్పి సినిమా చూసావా? సినిమాలు చెప్పి అందులో రేలంగమామ చూసావు కదా, అలాంటిదే ఏదో థింగ్ ఉందంటే, ఇందులో సర్ప్రైజ్ న్యూస్ ఏదో ఉందంటే ఏంటది? ఈ విషయం నాకు కూడా తెలియదు, నీకు తెలుసు. కొంచెం వెనకెళ్ళు. ఏవో బ్రో మీరు వాళ్ళు లీక్ చేశారు, అఖిలేష్ లీక్ చేశాడు. ఆడే సర్ప్రైజ్. కాదు నన్ను తీసుకోలేదు సినిమాలో అంటే ఒక చిదంబరం ఉన్నాడు కదా, ఇద్దరు చిదంబరం అంటే కష్టం అని. అబ్బా సరే కాదు, సినిమా అంతా బాగుంది, సినిమాలో బాగున్నారు. హీరోయిన్తో పాటు ఇంకెవరున్నారు బ్రో? ఇక్కడ ఉన్నాను కదా, మమ్మీలతో మనకి ఎందుకులే బ్రో, అంతేనే మా అత్తగారే, తర్వాత మాట్లాడుకుంటాం. ఏంటి అంటే మా అత్తగారేనండి, ప్రతి హీరోయిన్ వాళ్ళ మమ్మీ నాకు అత్తగారు అంటారు. అర్థమైంది. ఆవిడ కూడా స్కూల్లో చదివిందండి, ఆల్ ఇండియన్ సర్వే బ్రదర్స్. కామెడీ బాగా రాస్తాడు. నాకు ఎవరు బ్రదర్స్ సిస్టర్స్ లేరండి. ఇప్పుడు చేసుకుందరు నాకున్నారండి. మా బావా అడుగుతా కట్నం ఎంత ఇస్తావు అని అడుగుతాలండి. వైలెంట్లే ఈజీగా పడతారండి బ్రో. ఎంత క్యూట్గా ఉన్నావే పిల్ల, ఎంత క్యూట్గా ఉన్నావే బ్రో. ఇప్పుడు సినిమాలో వీళ్ళు కాకుండా కాస్టింగ్ ఇంకా ఎవరెవరు ఉన్నారు బ్రో? మెయిన్ కాస్టింగ్స్ కల్పలత గారు, ఓకే మదర్ ఓకే, ఆవిడ ఉన్నారు, తులసి గారు ఉన్నారు, ఓకే, కిట్టయ్య గారు ఉన్నారు, ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు. శివకుమార్ మాట అని బెట్టగా అయిన క్యారెక్టర్ ఉంటుంది. ఇంకా చాలా మంది కాస్టింగ్ చాలా. అంటే ఈ సినిమా మొత్తానికి మీరు ఈ సినిమా షూట్ టైంలో కూడా చాలా కష్టాలు పడేవాళ్ళు అంటే కష్టాలు అంటే ఇష్టమైన కష్టాలే, బట్ అదే మేము షూట్ చేసిన ప్లేస్ కొంచెం డీప్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి, తెలిసే వెళ్ళాం. అన్ఎక్స్పెక్టెడ్ కష్టాలు కూడా చాలా వచ్చేది. పర్మిషన్స్ తీసుకోవడం అడ్డేస్తారా? ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏం చేస్తారు పర్మిషన్ లేకపోతే? నక్సలిజం మనకు తెలుసు, మనకు తెలియదు మనకి అడ్రస్ బ్రో. అసలు సెల్ సిగ్నల్ కూడా లేదు కదా. ఏదైనా అవసరం అయితే మరి ఎమర్జెన్సీ టైంలో ఏదైనా అవసరం అయితే ఏం చేసాను బ్రో? 6 కిలోమీటర్లు బైక్ కిందకి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఫోన్ చేసుకోవాలి. ఓకే, అక్కడ వెళ్ళి చేసుకోవాలి. ఓకే, వాళ్ళు పట్టుకుని వస్తారు. 6 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి ఫోన్ చేసుకుని మరి ఆ సామాన్లు తెచ్చే వరకు అది బయటకు వచ్చి కిలోమీటర్ల కిందకి వెళ్ళాలి, వెళ్ళి ఫోన్ చేసుకొని నీకు ఏమన్నా ఉంటే కార్యక్రమాలు అక్కడ చూసుకొని మళ్ళీ పైకి రావాలి. కార్యక్రమాలు అంటే ఏంటన్నా? ఏమన్నా
వీడియోలు చూస్తావా? ఆ? వీడియోలు ఆ, చూస్తా. అదే టేస్ట్ రాజా వీడియో చూడాలి. చూస్తా కంపల్సరీ చూస్తా. అగదు చిందు మందు అలా. అవన్నీ మరి షూటింగ్ అలాగే చెయ్యం. ఓకే. మా వయసులో చూస్తావా? చిన్నపిల్లం మనం. మేము కూడా పిల్లనే అన్నా. నా ఏజ్ ఎంత అనుకుంటున్నావు? నీకు పిల్లలు లేదా అనలేదు. నాకు పిల్లలు ఉన్నారు లేదా కాదు, ఇగో పిల్ల ఉంది కదా ఆ పిల్ల మావాడిది. మీ కూడా సినిమా అయ్యాకన్నా పార్ట్ 2 ప్లాన్ చేశానన్నావు, నువ్వే అన్నావు. పాటలో హీరోయిన్ మారితే హీరోయిన్ కూడా మార్చలేవా? వద్దన్నా, నాకు హీరోయిన్ చాలా అడ్జస్ట్ అయిపోతుంది. వద్దండి నాకు ఆ చిదంబరం చాలు. అడ్జస్ట్ అవ్వాలి కదా, ఆవిడ స్టాండర్డ్స్ ఎక్కువ. మేడం నేను సెట్ అవునా మేడం మీకు? అవుతారండి కానీ ఆల్రెడీ సెట్ అయిపోయారండి. అబ్బా సర్లే, నీ సరదా నేను ఎందుకు కాదు కానీ ఈ రోజు మన ఇద్దరం రండి. కాదు భయ్యా, ఓకే. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నిన్ను. అడగండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మా సినిమా ఇస్ ఆల్ అబౌట్ ఒక స్క్వింటెడ్ గై. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ చెప్పు. కంపల్సరీ అడుగు బ్రో. అంటే మా వాడి సినిమా ఇస్ ఆల్ అబౌట్ వీడి ఇన్సెక్యూరిటీ, వీడికి మెలకన్. ఆ మెలకన్ వల్ల అందరూ అన్ని చిదంబరం నేర్పిస్తారు. సో మెలకన్ కప్పించుకోవడం కోసం కళ్ళజోడు పెట్టుకొని దాక్కుని తిరుగుతూ ఉంటాడు కదా. అంటే మీరే స్టార్టింగ్ లో చెప్పారు మీకు కూడా స్క్వింట్ ఉంది. అదే సో దీని వల్ల మీరు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారు? బ్రో నా లైఫ్ లో నేను ఫేస్ చేసింది అయితే ఒకే ఒక ఇబ్బంది బ్రో, అది ఇప్పటికి కూడా గుర్తుంటుంది. అంటే నేను ప్రైవేట్కి వెళ్ళేవాడిని చిన్నప్పుడు. ఇంట్లో వాళ్ళు ప్రైవేట్కి తీసుకెళ్తారు కదా, ట్యూషన్స్ ఉంటాయి కదా, ట్యూషన్కి వెళ్ళేవాడిను. ట్యూషన్కి వెళ్తే ఆ టీచర్ అనమాట రోజు ఏంటంటే నన్ను స్పెషల్ ఫోకస్ చేసేవాడు. ఎలా, నేను కొంచెం చదివేవాడిని కాదు బ్రో. మన చిన్నప్పటి నుంచి సినిమాలు సినిమాలు చూడడం కానీ ఆ టైంలో సినిమాలు చూడడం, పెద్ద అయ్యాక సినిమాలు చేయడం, సినిమాలు యాక్టింగ్, డైరెక్షన్, ఆ తర్వాత ఫుడ్ బ్లాగ్స్, అది మనకి వాళ్ళు ఏంటంటే నువ్వు ఎటు చూస్తున్నావు, నువ్వు ఎటు చేస్తున్నావు అని నాకు ఎక్కువ కొట్టేసేవాడు బ్రో. చాలా గట్టి కొట్టేసేవాడు, రువ్వతో కొట్టేవాడు. వన్స్ అపాన్ ఏ టైం ఏంటంటే కావాలని తల మీద కొట్టాడు బ్రో. నాకు మైగ్రేన్ ఉండే, ఇప్పటికీ ఉందన్న. ఇప్పటికీ నేను మైగ్రేన్ ఫేస్ చేస్తున్నా. తల మీద కొట్టాడు. ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఒక 2 days డిస్కషన్ చేస్తారు కదా, డిస్కషన్ చేసి నాకు ప్రైవేట్ మార్పించారు. ఆ తర్వాత జీవితంలో నేను ప్రైవేట్ అడగట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఊర్లో వాళ్ళంతా ఈరోజు నేను సక్సెస్ అయ్యా, 100 మంది సెలబ్రిటీలతో బ్లాగ్స్ చేస్తున్నా కాబట్టి ఈరోజు నేను తోపవచ్చు ఊర్లో. ఎక్కడంటే హైదరాబాద్లో తోపు ఉండవచ్చు, ఊర్లో నేను చాలా పెద్ద తోపవచ్చు. ఒకప్పుడు నువ్వు ఎటు చూస్తున్నావు, నాకేం లేదు బ్రో, డిజేబుల్ ఇది కాదు బ్రో, ఇది అసలు డిజేబుల్ కాదు, నీకు తెలుసు. నువ్వు సినిమా తీస్తున్నావు, నువ్వు ఎటు చూస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇటు చూస్తున్నావు, గుడ్డు కొల్లోడా, మెల్లకన్నోడా, ఇవన్నీ చాలా ఫీల్ అయినా అన్న. కానీ నిజం చెప్పినా బ్రో, మా తాతగారికి మెల్లకన్ను ఉంది, ఆయన లైఫ్ లో చాలా పెద్ద సక్సెస్ అయ్యారు. మా నాన్నకి మెట్బీ ఉంది, ఆయన లైఫ్ లో చాలా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు నాకు ఉంది, నేను 70,000 పెడితే గంటలో పని అయిపోద్ది, మెల్లకలు తీసి సాధారణంగా బతకచ్చు. బట్ మనకున్న డిజేబుల్ తో మనం పీకలేమా? ఇది డిజేబుల్ కూడా కాదు, ఇది డిజేబుల్ కూడా కాదు, డిజేబిలిటీ కాదు, మనకున్నదంతా మనం ఈరోజు పీకాం. ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ బ్రో. నిజంగా చెప్తున్నా, ఇది ప్రౌడ్ మూమెంట్. శ్రీ చిదంబరం అనే సినిమా నువ్వు తీసినప్పుడు కూడా నేను అఖిలేష్ బ్రోతో అదే మాట్లాడినా, బ్రో ఇది నేను ఖచ్చితంగా ఫుడ్ బ్లాగ్ చేయాలి, దీనికి ఎంత ఉంటే ఏం ఖర్చు అవుతుంది అంతా నేను చూసుకుంటానే సింపుల్ చెప్పాను. ఎందుకంటే నేను చెప్పుకునే టైం ఇది, ఇలాంటి టైం నాకు లైఫ్లో రాదు మళ్ళీ. ఇది నాలాంటి చాలా మంది నాకు ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఇప్పుడు చిన్నమ్మ గారికి ఎలా అడిగి స్పెండ్ అయ్యంటే ఇన్సెక్యూరిటీయో, నాకు ఒక ఇన్సెక్యూరిటీ, అమ్మాయికి ఒక ఇన్సెక్యూరిటీ, అబ్బాయి బ్రో దేవుడు పుట్టించినప్పుడు ప్రతి మనిషిని ఒకలా పుట్టించాడు బ్రో. ఒక మనిషికి కుంటితనం ఉండొచ్చు, ఒక మనిషికి గుడ్డితనం ఉండొచ్చు, ఒక మనిషికి మెల్లకొండ ఉండొచ్చు, ఒక మనిషికి చేయి బాగోపోవచ్చు, ఒక మనిషికి 5 చేతులకు 6 చేతులు రావచ్చు. పుట్టే మనిషి ప్రతి ఒక్కరు ఒకలా పుట్టరు. బట్ ఆ హ్యూమన్ వాల్యూ అని ఇవ్వనప్పుడు, హ్యూమన్ వాల్యూకి ఇవ్వనప్పుడు ఆ మనిషి కాదని నా ఒపీనియన్. అంతే కదా బ్రో. ఈరోజు నా మెల్లకొండ ఉంది బ్రో, ప్రౌడ్గా చెప్తా. నా సక్సెస్ ఎవడని ఆపాడా? ఇప్పుడు నువ్వు ఒక సినిమా తీసావు, డైరెక్టరు, నీ పక్కన హీరో ఉన్నాడు, నీ పక్కన హీరోయిన్ ఉన్నారు, ఇలాంటి అదే నా పక్కన హీరోయిన్, ఇక్కడ హీరో, ఇలాంటి హీరోయిన్లతో ఎంతమందితో నేను ఇప్పుడు చేస్తున్నా, ఎవడన్నా ఆపాడా? నేను చెప్తున్నా బ్రో, నీకు ఈ సినిమా తీయాలని ఎందుకు ఆ థాట్ వచ్చింది? ఇలాంటి మెల్లకన్నోడుతోనే సినిమా తీయాలని ఎందుకు వచ్చింది? అన్ని
నీ లైఫ్ లో ఏదో ఒకటి అనుకుంటావు కదా. మెల్లకన్ను మీద అని కాదు కానీ ఇట్స్ అబౌట్ ఇన్సెక్యూరిటీ అనమాట. మన అందరిలో కూడా చాలా చాలా లోపాలు ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. ఫిజికల్ అట్రిబ్యూట్ కొన్ని అయితే కొన్ని కనిపించిన లోపాలు ఉంటాయి. ఆ లోపాలని మనం యాక్సెప్ట్ చేయక మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకొని మన జీవితాలు మనం ఇబ్బందుల్లో పెట్టేసుకుంటూ ఉంటాం జనరల్గా 90% ఆఫ్ ద పీపుల్. ఆ ఇబ్బంది పెట్టుకునే టైంలో చాలా మోస్ట్ ఆఫ్ అవర్ ప్రెషియస్ టైం అయిపోతుంది. తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెచ్చుకోకుండా ఉండాలి అంటే బేసిక్లీ నిన్ను నీలా యాక్సెప్ట్ చేసుకొని నువ్వు ఎదరికెళ్ళిపోతే దిస్ నథింగ్ లైక్ ఇట్. ఇంకా నీకు నువ్వు చూస్తే నీకు తెలియకుండా ఒక బరువును మోస్తూ ఉంటావు నీ భుజాల మీద, నీ తలలో నువ్వు తెలియకుండా ఒక బరువును మోస్తూ ఉంటావు. ఎప్పుడైతే నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసేస్తావో నీకు తెలియకుండా చాలా ఫ్రీ అయిపోతుంది. అఫ్ కోర్స్ ఎగ్జాంపుల్ నేను ఎంత చిన్న డిజేబుల్ కాదు, బట్ ఇలా ఉన్నా సరే అమ్మాయితో ఫ్లడ్ చేస్తున్నా, అమ్మాయి తీసుకుంటుందంటే అది కూడా ఒక సక్సెస్. అది గొప్పతనం కాదు కానీ అంటే ఏంటంటే గొప్పతనం ఏంటంటే చూడు నువ్వే అన్న ఒక ఊరి నుంచి వచ్చి ఇవాళ ఇక్కడ వ్లాగ్స్ చేస్తూ ఇంతమంది సెలబ్రిటీస్తో చేస్తావు. చూడు నీకేదైతే ఒక ఫ్లా ఉందని నువ్వు అనుకుంటున్నావు సొసైటీ అంటుందో ఆ ఫ్లా నువ్వు యాక్సెప్ట్ చేసి అసలు అది ఫ్లాయే కాదు, నాకంటే తోపు ఎవరు లేడు అన్నంత కాన్ఫిడెంట్గా ఉంటున్నావు చూసా. దట్స్ ద సక్సెస్ బ్రో. ఒక అమ్మాయితో స్ట్రైట్ గా మాట్లాడడం కూడా గొప్పతనమే బ్రో. మేబీ ఎందుకు బ్రో, అది ఫ్యాక్ట్. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ గా ఒక మేల్ అండ్ ఫీమేల్ అది ఫ్యాక్ట్. అది ఒక అమ్మాయితో పర్ఫెక్ట్ గా మాట్లాడాలి, అది గొప్పతనమే. పర్ఫెక్ట్ గా ఒక అమ్మాయితో అని కాదు అందరితో పర్ఫెక్ట్ గా మాట్లాడి సరే ఓకే డన్. నిన్ను యాక్సెప్ట్ చేస్తాను, నేను యాక్సెప్ట్ చేస్తా బ్రో. ఇంకోటి ఏంటంటే నా మెయిన్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు క్రౌడ్ ఫండింగ్ చేసినప్పుడు నువ్వు అనుకున్నావు బ్రో ఇంక నాకు ఈ సినిమాలో నేను గివ్ అప్. అంటే నేను సినిమా గురించి ఎప్పుడు గివ్ అప్ అవ్వాలి. అసలు సినిమా నేను క్రౌడ్ ఫండింగ్కి వెళ్ళింది ఎందుకు అంటే బేసిక్లీ వీ వాంటెడ్ ఇక్కడ ట్రై చేసి సరే ఇక్కడ అవ్వట్లేదు మలయాళం వెళ్ళి తీద్దాం అని అనుకున్నప్పుడు అరే ఇంత బతుకు వెళ్ళి డైరెక్ట్ మలయాళం సినిమా తీయమంటారా, మన ఫస్ట్ సినిమా మన తెలుగు సినిమా తీయాలని అప్పుడు ఇంకా క్రౌడ్ ఫండింగ్ ఆప్షన్ ఎంచుకొని క్రౌడ్ ఫండింగ్ కూడా అవ్వకపోతే అప్పుడు వెళ్దాం అన్న ప్రాసెసే తప్ప గివప్ సినిమా మీద గివప్ అసలు నో ఛాన్స్ బ్రో. అది ఇప్పుడు ఓకే బ్రో, ఓకే నువ్వు చెప్పిన పాయింట్ 100% వాస్తవం. నువ్వు మలయాళంకి వెళ్దాం అనుకున్నావు, తర్వాత తెలుగులో తీసావు, ఇప్పుడు ఆల్మోస్ట్ సక్సెస్ దిశగా వచ్చావు. నువ్వు ఆ రోజు అంత పెయిన్ గా ఎందుకు మాట్లాడావు బ్రో? ఆ రోజు ట్రీజర్ లాంచ్ టైం అది పెయిన్ కాదు, అది బేసిక్లీ మోర్ ఆఫ్ కైండ్ ఆఫ్ ప్రౌడ్ ఫీలింగ్. ఎందుకంటే నేనంత సఫర్ అయ్యాను, నా ఫ్రెండ్స్ అంతే సఫర్ అయ్యారు నాతో పాటు. ఎందుకంటే నేను వాళ్ళు ఒకటే పడం మీద వెళ్తున్నాం. సో నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో ఆ మూమెంట్ ఆ స్టేజ్ మీద దాకా రావడానికి ఎన్ని పడ్డామో మా నలుగురికే తెలుసు. రాత్రులు అలాగా మా నలుగురికే తెలుసు దాని మూమెంట్ వాల్యూ. సో ఆ రోజు చాలా ఎమోషనల్ గుర్తొచ్చి ఎమోషనల్ అయిపోయాం అంతే. అది బ్రో ఇది అందరికి రెమ్యునరేషన్స్ ఇచ్చారా? నాకేవడా బ్రో ఈ ప్రొడ్యూసర్ ఉన్నారు కదా బ్రో, చాలా మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు మన వెనకాల. ఈ సినిమా తీయడం ఏంటి చాలా చూసావు కదా, అదేలేండి చాలా ఖర్చు పెట్టారు ప్రొడ్యూసర్. బ్రో ఇంకో విషయం ఏంటంటే వాళ్ళందరూ అన్ని వంటలే ఏమో నా మీద పౌరుషం ఎక్కువ వచ్చేసి షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ చేసి స్క్రిప్ట్ రైటింగ్ రాసి ఒక 50 షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసి 50 షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ 50 క్రేజీ భయ్యా. నేనే 25 షార్ట్ ఫిల్మ్ తీసాను. నాదేం బడ్జెట్ ఉండదు భయ్యా, ఫోన్లో బడ్జెట్ తీసాను, ఫోన్లో తీయడం రిలీజ్ చేయడం అంతే. తర్వాత డిలీట్ చేస్తాడు అంతే. కాబట్టి నేను డిలీట్ చేయలేదు భయ్యా. 10 షార్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పటికే ఉంటాయి లైవ్ లో. చిత్రం చెప్పిన ప్రేమ కథ అలాంటివి చాలా ఉంటాయి. సూపర్. కాకపోతే ఆ టైంలో మన ఇంట్లో ఎలా ఉంటారు నీకు తెలుసు కదా, ఎందుకురా ఈ పని ఈ బేవర్స్ పనులు ఎందుకురా అది కంపల్సరీ ట్రూ గట్టి మామూలు కూడా రాడ్డు నీకు తెలుసు అనుకుంటారు. అది తెలిసి మీరు అలా అనిపించరేమో మేడం, మాకు మామూలు రాడ్డు ఉండేది కాదు. వీడు బాగుపడతాడా పోతాడా అని కూడా మనసు పడినట్టు ఆలోచించేవాళ్ళు. మరి వన్స్ ఎప్పుడైతే ఫుడ్ బ్లాగులు మొదలెట్టానో పేరు వస్తుందో వాళ్ళంతా ఇచ్చిన ఆశీర్వాదం బ్రో మనకి భయంకరంగా సపోర్ట్ వచ్చేసింది మనకి. అంతే కదా, ఇంట్లో వాళ్ళు కూడా బాగా చేస్తున్నారా అంటే అంతే కదా. నీ కాన్ఫిడెన్స్ నచ్చే వాళ్ళు నీకు అంతే బ్రో చేస్తున్నారు. నా వెనక మా నాడి ఊరోళ్ళు కూడా చాలా మంది సపోర్ట్ చేశారు బ్రో. వాళ్ళందరూ కూడా ఇది మీది పక్కా పల్లెటూరు శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి వచ్చి ఈ రోజు సక్సెస్ అయ్యా. ఓకే మన కూతురుతో మాట్లాడతాను, ఫీల్ అవుతున్నాడు పాపం. ఆకులో భోజనం కూడా ఖాళీ అయిపోయింది అసలు. అయితే ఆకులో భోజనం పెట్టండి ముందు. రైసా
ఓకే, మాటలు ఏమనిపించింది అన్న సినిమా? ఫుట్బాల్ అన్న రైస్ అయ్యి అన్న ఒకసారి. అంతేనా? ఫుడ్ చాలా బాగుందండి. రైస్ అన్న ఎలా అనిపించింది అన్న మూవీ? రైస్ వస్తుంది ఇలా, రైస్ వస్తుందిలే. ఎలా అనిపించింది అన్న మూవీ? చాలా బాగా అనిపించింది. ఇంకా నేను చూడలేదు కానీ ఇంకా చాలా బాగుంది సినిమా. ఇలా బతికేయాలా నువ్వు నేను బ్రో. అది సినిమాలో మీరు ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ నుంచి ఒక మంచి క్యారెక్టర్ చేసి ఇక్కడికి వచ్చారు కదా, స్టార్టింగ్ నుంచి స్ట్రగ్లింగ్ నుంచి ఉన్నారా బ్రో వీళ్ళతో జర్నీలో? వీళ్ళు ఎవరో లేరు బ్రో స్టార్టింగ్ నా స్ట్రగులింగ్ నుంచి. అదే కదా వీళ్ళు అసలు స్ట్రగుల్స్ నా స్ట్రగుల్ లో వీళ్ళు ఎవ్వరు లేదండి. అసలు ఎవరు స్ట్రగుల్ మీకు అసలు స్ట్రగులే లేదు కదండి. ఎందుకు లేదండి? అవి ఏముందండి ఇప్పుడు ఇక్కడ కూర్చుంది అంటే స్ట్రగుల్ కదా. కాదండి, మీ పక్కన కూర్చొని తింటున్నా. అది స్ట్రగులా? అదే. పల్లి విందులో మంచి భోజనం పెట్టిందే ఎక్కువ మీకు. భోజనం బాగుందండి. ఈ స్ట్రగుల్ అయితే అందరూ ఉన్నాం. ఈ స్ట్రగుల్ అందరూ ఉన్నారా? కాదు బ్రో, నిజంగా చిన్నప్పటి నుంచి మీరు చేశారు కదా అదే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చిన్నప్పటి నుంచి ఏం లేదండి. మధ్యలో నుంచి అయితే ఫోన్ రాలేదండి ఇంకా. అది నాకు రాలే. మా నాన్న కీప్యాడ్ ఏజ్ డిస్కరేజ్. కాదు, మా నాన్న కీప్యాడ్ అమ్మంటే కీప్యాడ్ ఇస్తే అవేవో చూస్తావు నీకు ఎందుకు అన్నాడు. ఆయన చిన్నప్పుడు పవర్ సందేశాలు. బ్రో వినయ్ బ్రో, మా నాన్న కీప్యాడ్ మొబైల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కొన్నాడు. కొనేటప్పుడు ఫోన్ ఇచ్చేటప్పుడు అవి పడితే ఇవి పడితే చూడకు బ్రో, చూడకురా వాడైపోతావు అని చెప్పాడు తెలుసా. అందులో కూడా వచ్చేవాడినప్పుడు గ్రో మొబైల్ చెప్తే మాకు అప్పుడు ఏంటి అందులో క్రో వచ్చింది? జియో మొబైల్ ఒకటి వచ్చింది, ఐడియా ఉందా? ఇంటర్లో. చిన్నప్పుడా? ఇంటర్ అయితే నా చిన్నప్పుడు ఏజ్ మీదకి వెళ్తారా? ఇంటర్లో జియో వచ్చింది. మీకు ఎక్కువ వచ్చిన వడియోలు. నా ఏజ్ ఎంత అనుకుంటున్నారు? ఏమనుకోవట్లేదు బ్రో, ఇక్కడ ఏమన్నా వేస్తే తింటాను. ఈ అమ్మాయి ఇందా అని వచ్చింది. బడియా లేదంట. వేసాను నేను తిన్నా. మేడం మీరు నెయ్యి అయినా మీకు? నెయ్యి నేను వేస్తా. నువ్వు వేస్తావా? ఇదిగో ఇదిగో. మీ హీరోయిన్ కదా, నువ్వు వేయండి. ఊరి చాలు చాలు చాలు. ఎంజాయ్. నేను ఇప్పుడు కూడా కలద్దాలు అవసరమా? లేదు, తీసేస్తా. వినయ్ బ్రో, బ్రో వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ అని ఎలా ఫిక్స్ అయ్యారు మీరు? ఏమైనా ఆడిషన్ తీసుకున్నారా ఏమైనా? వీడు హీరోయిన్ రాసినప్పుడే ఫిక్స్ అయ్యాను. ఓకే, ఆ అమ్మాయి హీరోయిన్ అని 10 రోజుల ముందు ఫిక్స్ అయ్యాను. 10 రోజుల ముందు. మనోడు ఎందుకు హీరోయిన్ ముందు ఫిక్స్ అయ్యారు? ఎందుకంటే నా ఫ్రెండ్ కాబట్టి. ఓకే, అలా అని కాదు కానీ మీ ఇద్దరు కలిసి మా జర్నీ స్టార్ట్ చేసాం. ఓకే. 6th క్లాస్ నుంచి. 6th క్లాస్ నుంచి. 6th క్లాస్ ఇంపార్టెంట్ అమ్మా. భయ్యా, నీకు అప్పుడు పోతుంది. నీకు 6th లో ఎవరు ఫ్రెండ్ లేరా? నాకు ఎప్పుడు వదిలేసారు. బ్రో 6th లో నా గర్ల్ ఫ్రెండ్ ఉండేదిలేండి కానీ చెప్పండి. 6th లో నువ్వు ఇంజనీరింగ్ అనా? ఏంటి నీ బాధ ఏంటి? ఓకే ఓకే, డన్ డన్ డన్. బేసిక్లీ మీ ఇద్దరు మా ఫిల్మ్ మేకింగ్ జర్నీ స్టార్ట్ చేసాం. ఈడు అనుకొని రాసిన కదే ఇది. ఓకే. యా, సో ఈడు ఎప్పుడూ ఉన్నాడు. మిగతా వాళ్ళు వచ్చారు ఇందులో. ఓకే. యా, హీరోయిన్ హీరోయిన్ ఆడిషన్ చేసి తీసుకున్నాం. ఎన్ని ఆడిషన్లు చేశారు బ్రో మామూలుగా? ఆడిషన్లు ఎన్ని చేశారు మామూలుగా? ఎన్ని రౌండ్స్ చేసావు ఆడుతుంటారు? ఆడిషన్ రౌండ్లో ఏముండదు, ఇదేమి డాన్స్ షైట్. ఒకసారి పంపింది ఆడిషన్ అమ్మాయి, బాగుంది, మన స్క్రిప్ట్ ఇచ్చాం, దాంతో ఒకసారి నేర్చుకున్నాం, బాగా చేస్తాం అంతే. వినయ్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది నీకు? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అంటే ఐ గాట్ టు లెర్న్ ది యాక్సెంట్. వినయ్తో అనే కాదు, బట్ అందరితో ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను బెంగళూరు నుండి కదా, నాకు గోదావరి అంటే చాలా ఇష్టం ముందు నుండే. అంటే గోదావరి సినిమా అన్ని చూసి కొంచెం ఒక ఇమాజినేషన్ ఉండేది. ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైమా గోదావరి రావడం? ఫస్ట్ టైం. ఓకే. యా, సినిమా కోసమే. ఓకే. గోదావరి చాలా ఎక్స్ప్రెస్ వీడియోలో చూసారు. అంటే వచ్చేటప్పుడు భయం ఏమైనా వేసిందా? గోదావరి ఏమంటే అదే గోదావరి ఎక్స్ప్రెస్ నా గురించి అడుగుతారు. ఈ అమ్మాయి గురించి అడుగుతా. వెయిట్ అడుగుతాడా అసలు? అడుగుతాను. ఓహో, నేను సైడ్ కిక్ అయితే ఎక్కడ ఆగుదా? సైడ్ కిక్ ఆవిడే హీరోయిన్ లా చెప్పి అన్న వెయిట్ అన్న వెయిట్. మీకు గోదావరి ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఏమైనా భయం వేసిందా? భయం వచ్చి సినిమా కోసం అనింది. ఫస్ట్ టైం కదా, లైక్ యాక్టింగ్ అదంతా. యాక్టింగ్ ఫస్ట్ టైం కాదు, అంత పెద్ద సినిమాలో అట్లా బిగ్ కెమెరాస్ అండ్ ఎవ్రీథింగ్. ఆ భయం అనేది. అలాగే యాస, గోదావరి యాస ఉంది కదా, అది మాట్లాడడానికి కూడా కొంచెం భయం అనేది. ఎందుకంటే నేను బెంగళూరు నుండి కదా, తెలుగు వచ్చు కానీ అది తెలుగులా ఉండేది. మీది అలా జరిగింది అనమాట. వినయ్ ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాడా సెట్లో? చెప్పు. లేదా? యాక్టింగ్ చేయకపోతే ఇబ్బంది పెట్టేవాడంట. చేసేసేదానిగా. సీరియస్ డైరెక్టర్
అడుగు ఇంకా షుగర్ ఎక్కువ. ఏంటి షుగర్ డైరెక్టర్ అంట, స్వీటెస్ట్ డైరెక్టర్. షుగర్ కదా బాబు. స్వీటెస్ట్ అంటే షుగరే కదా బ్రో. ఓ నేను సరదాగా అన్నాను. ఓకే డన్. గోపి బ్రో నీకేమనిపించింది? థ్యాంక్స్ బ్రో, ఇప్పటికే పిలిచారా? కాదు కదా రైస్ పెట్టించు. ఓకే పెట్టేద్దాం. ఓకే ఇందాక నీకు అదే గో బ్రో ఎలా అనిపించింది వినయ్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించింది, మళ్ళీ మళ్ళీ చేయాలనిపించింది. ఓకే అతను అడిగే కొద్దీ ఇంకా బాగా చేయాలనిపించింది. ఆ తర్వాత వర్క్ షాప్ కూడా చాలా బెటర్ చేశాడు. అతని స్మైల్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో అతని యాక్టింగ్ ఇంకా చాలా బాగుంటుంది. సెట్స్ లో యాక్టింగ్ కానీ సెట్ బయట యాక్టింగ్ కానీ సెట్ తర్వాత డైరెక్టర్ గురించి అడిగారు. ఆయన గురించి కాదా, చేత కొట్టేసాడు మావాడు యాక్టింగ్. అదే డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ అంటే ఒక యాక్టర్ కూడా కదా, డన్. ఆ పరంగా కూడా తను కూడా. ఓకే నువ్వేం చెప్తాది రైట్. ఓకే నాకు అర్థం. ఓకే డన్. రైస్ ఏమంటే రైస్ అంటే బ్రో వినయ్ బ్రో వీళ్ళందరితో ఒక ఎత్తు అయితే అఖిలేష్ బ్రోతో ఎలా అనిపించింది? ఎలా అనిపించింది bro? ఏమనిపించాలి? అన్ని బెస్ట్ ఫ్రెండ్ కదా, ఏమైనా ఇబ్బంది పడ్డావు? మన టార్చర్ గడ నాకు తెలిసిందే. మేము 9 ఏళ్ళుగా కలిసి వెలిసే ఉంటాం. 6th క్లాస్ కాదు, మా వల్ల ఇంకోళ్ళకి ఇబ్బంది. ఓకే మీతో మాట్లాడించమంటే మనోడు బిజీ ఉన్నాడు, నా మాట్లాడిస్తాను డైరెక్ట్ ఎడ తెచ్చి కూర్చుని పెట్టాను. మొన్నటి వరకు మరి సినిమా పని అవుతుంది. మీకు వద్దా రైస్? గుర్తుంది 6వ ఫిబ్రవరి 6వ తారీఖు బ్రో. ఇంకోటి ఏంటంటే ఇదంతా ఒక ఎత్తు అయితే మీ సినిమా హిట్ అవ్వడం, ఒక 20 కోట్లు కొట్టడం అనేది నాకు హ్యాపీనెస్. నేషనల్ అవార్డు కూడా కొట్టాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఆ స్టఫ్ ఉంది ఆ సినిమాలో. ట్రైలర్ చూసా కదా నేను ఇప్పుడు, ఆ ట్రైలర్ షార్ట్స్ కానీ అవి కానీ అదిరిపోయి తెలుసా. ఆ భయ్య కామెడీ కానీ, అంటే భయ్యతో ఎక్కువ ఎందుకు మాట్లాడాలంటే నేషనల్ అవార్డు తెలుసు కదా. ఎవరు హీరోకి డైరెక్టర్కి ఇస్తారు, భయ్య కూడా అద్దరు కొట్టాడు కామెడీ. నాకు నేషనల్ అవార్డు రాదు బ్రో ఆ క్వాలిటీ ఎలా ఈ కా ప్రొడ్యూస్ ప్రొడక్షన్ వల్లే. ఓకే ప్రొడక్షన్ చాలా డబ్బులు. ఎవరెవరు పెట్టారు బ్రో ప్రొడక్షన్? ఎవరెవరు? చిత్త గోపాలకృష్ణ రెడ్డి గారు, వాళ్ళ అమ్మాయి వినీషా రెడ్డి గారు. వినీషా రెడ్డి గారు. ఓకే వినీషా రెడ్డి గారు పెట్టారు సినిమా తీయడానికి. ఓకే కొట్టేస్తారు బ్రో, గట్టికి కొడతారు. ఇంకోటి ఏంటంటే మన సినిమా నుంచి ఏదో ఒకటి ఇవ్వాలి బ్రో. ఒక సబ్స్క్రైబర్కి నేను ఎంత ఫుడ్ లా చేసినందుకు ఒక సబ్స్క్రైబర్కి మంచిగా ఇద్దాం బ్రో. ఏమిద్దాం చెప్పండి వినండి. మంచి సినిమా ఇస్తున్నాం. సినిమా అనేది గిఫ్ట్ బ్రో. ఆ గిఫ్ట్తో ఎడిషనల్గా ఏదో ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. ఏం ఇద్దామని ఆలోచిస్తాను. అట్లా ఆడియన్ కలెక్షన్, ఆడియన్. సరే నా సైడ్ నుంచి ఒక 10 టికెట్లు ఇస్తాను. 10 టికెట్లు అంట. అదే చూడండి 10 టికెట్లు వచ్చాయి. మేడం గారు మీరండి, మీరు 10 టికెట్లు కాదు ఇంకేమని చెప్పండి. 11. ఇవన్నీ కాదు కానీ ప్రీమియర్ 10 టికెట్లు ఇస్తాను భయ్యా నేను మీ తరపు నుంచి. ప్రీమియర్ 10 టికెట్లు. కేఎస్టీ రాజా సబ్స్క్రైబర్స్ కి 10 టికెట్లు అంతేనా? ఇంకేం లేవా? నేను 10 ఇస్తున్నాను భయ్యా. 20 అండి మీది? నేను 30. 30. నువ్వు 30 కాదు, నువ్వు 10. నేను 10. ఓకే 30 డబ్బులు ఎట్టి ఇవ్వాలి. ఫ్రీ అంటున్నావు, ఇది 30 అంటున్నావు. డబ్బులు ఎట్టి తీయాలి. నేను ఇస్తానులేండి. అంటే ఆవిడ కొంచెం రిచ్ అండి. ఆహా ఇప్పుడు ఈ మధ్య సినిమాలే వస్తున్నాయి, కొంచెం రిచ్చే. రిచ్చరా? ఏ సినిమా అండి? ఏం కాదండి, చెప్పరు. ఏం కాదండి. మీ ఇంత క్యూట్ గా ఉంటే 10 సినిమాలు. మా డబ్బులు లేకపోయినా భయ్యా నేను ఒక విషయం చెప్పనా. సినిమాలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పరు భయ్యా. రిలీజ్ అయినప్పుడు మాత్రం టేస్టీ రాజా బ్లాగ్ చేస్తాం అంటారు హీరోయిన్లు మెయిన్. నెక్స్ట్ సినిమా వచ్చిందంటే ఫస్ట్ నీకే చెప్తా. ప్రమోషన్ కావాలా? చెప్పు. ఆయన ఉంటే మీరు గోపి బ్రో లేదు మీరే చెప్పండి అసలు ఏమిస్తే బాగుంటుంది మీ సబ్స్క్రైబర్స్. నా సబ్స్క్రైబర్స్ కి బ్రో నేను టికెట్లు మీరు 30 టికెట్లు చెప్పారు కదా. నేను క్రేజీగా ఏం చేస్తా అంటే ఈ టికెట్లను తీసుకెళ్ళి అమ్మేస్తాను బ్లాక్. అది ఇంకా క్రేజీ అవుతుంది. లేదు టికెట్లన్నీ అమ్మేయడం కాదు బ్రో. చిదంబరంలో సైకిల్ ఉంది కదా, లేదు సైకిల్ ఉంది, షూటింగ్ లో ఉంది. షూటింగ్ లో ఉంది. అది మన కాదు, ఇచ్చేను. 3000 పెట్టి సైకిల్ కొని నా తరపు నుంచి ఒకరికి ఒక స్టూడెంట్ గివ్ అవే ఇస్తాం. సూపర్ సూపర్. ఇది హైలైట్ కదా, అది తిరిగిపోద్ది. మేము హెల్ప్ చేస్తాం. ఓకే సైకిల్ సైకిల్ ఇద్దాం. ఒక పిల్లాడికి ఒక 3000 రూపాయలు పెట్టి స్కూల్ అంటే ఎలా అంటే ఈస్ట్ వెస్ట్ లో చాలా మంది గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న పిల్లలు మధ్య తరగతులు ఉంటారు కదా, చాలా మంది ఉంటారు. సైకిల్ ఒక్కరికి ఒక అమ్మాయికి కొనేసిద్దాం. ఓకే డన్. 2 సైకిళ్ళు చిదంబరం సినిమా చూసి టికెట్ పెట్టండి. 2 సైకిల్ 2 ఖచ్చితంగా ఇద్దాం. 100 సినిమా రిలీజ్ ముందే ఇస్తాం మేము. తీసుకొని మేము మాట ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. సినిమా రిలీజ్ ముందే. ఓకే ఏమైంది బ్రో? సినిమా రిలీజ్ ముందు టికెట్లు మనమే కొను. ముందు స్పీకర్లు ఇచ్చాడు. ఏ స్పీకర్లు బ్రో? ఏ స్పీకర్లు? ఆయన గివ్ అవే. లేదు ఒకటే
గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వాళ్ళ టీచర్లు ఏమైనా మనకి ఇన్ఫార్మ్ చేస్తే ఈస్ట్ వెస్ట్ నుంచి 2 సైకిళ్ళు 2 పిల్లలకి మా వినయ్ బ్రో చిదంబరం టీం తరపు నుంచి మా మేడం గారి తరపు నుంచి, మేడం ఎందుకు లేండి కానీ మా సార్ తరపు నుంచి, అరే సో టీం నుంచి సైకిళ్ళు అయితే 2 ఇద్దాం అనుకుంటాం. ఎందుకు అంటే ఇది ఒక పల్లెటూరు సినిమా అన్న. మనం పల్లెటూరులో ఇబ్బంది పడుతూ తండ్రి లేకుండా తల్లి లేకుండా ఇబ్బంది పడుతూ చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు మనం హెల్ప్ చేసే వాళ్ళం అవుతాం. ఈ సినిమా టికెట్లు వీటికంట ఐ థింక్ ఇది బాగుంటదేమో అని నాకు అనిపించింది. డన్. 2 సైకిళ్ళు మా టీం తరపు నుంచి. మేము 6వ తారీఖు సినిమా రిలీజ్, Feb 6th. మేము 4వ తారీఖు లోపే ఇస్తాం. ఫిబ్రవరి 6th అన్నాం, Feb 6th అన్నాం. ఫిబ్రవరి 6th 6వ తారీఖు. మేము 4వ తారీఖు లోపే సినిమా 2 సైకిల్ అయితే ఇస్తాం. ఎలా ఇస్తాం ఏమి ఇస్తాం అనేది ఫ్యూచర్ లో మేము వినయ్ బ్రో మేము డిసైడ్ అఖిలేష్ బ్రో నువ్వు టచ్ లో ఉండు, ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇచ్చేద్దాం. నా సైడ్ నుంచి ఒక సైకిల్, మీ సైడ్ నుంచి ఒక సైకిల్. డన్, ఫిక్స్ అయిపోయింది. ఇంకేముంది, క్లోజ్. 30 టికెట్లు ఎవరు మెసేజ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేయడమే. జస్ట్ సినిమా పోస్టర్ని ట్యాగ్ చేయండి, మన వినయ్ బ్రోకి ట్యాగ్ చేయండి. ఐ వాంట్ టికెట్ అనండి, మేము టికెట్ మీకు వాట్సాప్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ చేస్తాం, ఇంకేమైనా చేస్తాం. కావాలంటే స్నాప్చాట్లో కూడా పంపిస్తాం. అమ్మాయిలు ఎక్కువ మంది అడుగుతారు ఐ వాంట్ టికెట్ అని స్నాప్చాట్లో. నా మొన్న అడిగారు, అందుకే నేను స్నాప్ బాగా ఫాలో అవుతాను. మంచిగా అమ్మాయిలు పర్లేదు భయ్యా, నేను ఏదో చూసుకున్నాను, నీకు ఎందుకు భయ్యా, అయిపోయింది నీ పని. ఓకే చిదంబరం అయిపోయా. 3000 3000 6000 10,000 రూపాయలు. హ్యాపీ టు ఎంజాయ్మెంట్. కానీ అవసరమైన వాళ్ళు మెసేజ్ చేయండి ప్లీజ్. అవసరం లేని వాళ్ళు మెసేజ్ చేయొద్దు. ఐ వాంట్ సైకిల్ అని నేను ఇవ్వలేను. నేను ఎంక్వైరీ చేసుకుంటాం ముందుగానే. నేను సైకిల్ ఇచ్చే ముందు ఎంక్వైరీ చేసుకుని ఎవరికో లేని వాళ్ళకి ఇస్తే మంచిదని మా ఉద్దేశం. అంతే. ప్రతి ఒక్కరికి ఇచ్చి ఆ సైకిల్ ఇచ్చామంటే లైఫ్ లాంగ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నా. చిదంబరం టీం సైకిల్ ఇచ్చిందని, అది నా ప్లాన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఎంత భరించినందుకు హీరోయిన్ గారికి, హీరో గారికి, డైరెక్టర్ గారికి, మా గోపానికి అందరికి థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వ్లాగ్ లో ఇంకా అందరూ కొట్టేస్తాం. నెక్స్ట్ వ్లాగ్ అయితే భయ్యా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా ఇది అని నేను అనుకుంటున్నా. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఫిబ్రవరి 6వ తారీఖు వెళ్ళి సినిమా చూడండి. నచ్చకపోతే నాకు మెసేజ్ చేయండి, నచ్చితే వినయ్ బ్రోకి మెసేజ్ చేయండి. ఎందుకంటే మనోడు మెసేజ్ అయితే మళ్ళీ ఫీల్ అవుతాడు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.